సరే మేడం. ఎక్కడ వరకు వచ్చామండి? చేశారా ఏమన్నా? చేశాను సార్. నిన్న ప్రోగ్రామ్స్ ఇచ్చారు కదా! ఇది చేశారు. ఆ! వచ్చాయా? దా ఏమన్నా డౌట్ ఉన్నాయా? ఆ? డౌట్ ఏమైనా ఉన్నాయా? వచ్చాయా మేడం అంటున్నా. వచ్చాయి. అంటే డౌట్ ఉంది. అడగండి మేడం ఫస్ట్ అది. అప్పుడు దాంట్లో సిస్టమ్ అదే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ లైన్ యాడ్ చేశాక ఏరియా ఈజ్ ఈక్వల్ టు పిఐ అట్లా పెట్టాలి కదా! ఏరియా ఏరియా ఈజ్ ఈక్వల్ టు పిఐ అని ఫార్ములా యాడ్ చేయాలి కదా మనం రేడియస్ పై ఇంటూ పిఐ. ఆర్ ఇంటూ ఆర్ మేడం. పై అదేలేండి. పై అంటే పిఐ అని యాడ్ చేయాలి కదా మనం ఇక్కడ. అవునండి. దానికి మ్యాథ్ డాట్ పిఐ అని యాడ్ చేశారు. అది మ్యాథ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? మేడం మీరు గూగుల్‌లో చూసారా? అవును. గూగుల్‌లో చూస్తే అలాగే ఉంటాయి మేడం. ఓకేనా? అంటే మామూలుగా ఎలా రాయాలా అని చూసాను. అయితే యాక్చువల్‌గా మ్యాథ్ డాట్ పిఐ అని యాక్చువల్‌గా ఉంది. మ్యాథ్ డాట్ పిఐ కాదు మేడం. అదేంటంటే అది సెపరేట్‌గా మీకు మ్యాథ్ అనే ఒక ప్యాకేజ్ ఉంటుంది. ఓకే. యూటిలైన్ ప్యాకేజ్ ఎలా అయితే చేసామో అలాగే. హ్మ్. మేడం అర్థమైందా? అర్థమైంది. హ్మ్. డౌట్ ఏమైనా ఉందండి? నిమిషం అండి. ఆ! అడిగాడండి. గాయత్రి గుడ్ మార్నింగ్. హ్యాపీ న్యూ ఇయర్. హలో. సార్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. క్లాస్ లేదమ్మా. ఓకే సార్. ఎంత సిన్సియరా? అంటే 2 రోజులు మానేశాను కదా సార్ అందుకే. అట్లా అంటావా? అంతే సార్. సరే. మీది లేదులే. ఓకే. వేరే క్లాస్ తీసుకోండి. ఓకే సార్. థ్యాంక్ యూ. హ్మ్. సరే మేడం. అమ్మాయి మానేసింది 4 రోజులు అందుకని పాపం క్లాస్. ఓకే. పర్లేదు. సరే ఒకసారి చూడండి. ఆ మ్యాథ్ అనేది ఇదండి. హ్మ్. క్లాస్ ఏరియా అని తీసుకుంటాం. జస్ట్ చూడండి. కొన్ని ఓకే. నిమిషాలు చేయొచ్చు. మీకు ఐడియా వస్తుంది. చూడండి ఏ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ కదా ఫ్లోట్. ఇప్పుడు కాన్స్టెంట్ కదండి. అవును. సో అప్పుడు ఏం చేయాలంటే ఫైనల్ అని కీవర్డ్ వాడాలి. ఓకే. ఫ్లోట్ పిఐ. అలా విధంగా ఫ్లోట్ ఆర్ ఏ కీబోర్డ్ ద్వారా అని చెప్పే కదా మేడం. సో కీబోర్డ్ ద్వారా వాల్యూస్ తీసుకోవాలంటే ఏం చెప్పానండి? స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ స్కానర్. చేసి నువ్వు స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్ అండి. ఎంటర్ రేడియస్ మేడం. ఓకేనా? అర్థమైందండి. తర్వాత ఏం చేయాలి మేడం ఇక్కడ? ఆర్ ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్ ఫ్లోట్ అండి. ఓకే. మేడం అర్థమైందా? అర్థమైంది. నేను ఇంటి కాబట్టి నెక్స్ట్ ఇంటి అని రాసుకున్నాను. ఫ్లోట్ కాబట్టి నెక్స్ట్ ఫ్లోట్ ఫ్లోట్ రాయాలి. కాబట్టి ఫ్లోట్. అది నెక్స్ట్ స్ట్రింగ్ అయితే నెక్స్ట్ వరకు సరిపోతుంది. ఇది కాన్సెప్ట్ మేడం. ఓకేనా? సో మీకు ఆర్ వచ్చింది. పై వాల్యూ అసైన్ చేయలేదు కదా మేడం. 3.14 ఎఫ్ అండి. తెలుసు కదా. మనం ఎఫ్ అని ఇవ్వాలి ఫ్లోట్కి. లేకపోతే ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఏ ఈక్వల్ టు పై ఇంటూ
ఇదన్నీ మీరు చేయాల్సింది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఫైనల్ అయిపోయింది. ఇదండి మీరు చేయాల్సింది. ఓకే. ఇలా చేయాలండి ప్రోగ్రామ్. ఓకే. అదే నేను మామూలుగా చూసాను అసలు ఎలా ఉంటదా అని చూస్తే అక్కడ math.py అని ఇచ్చారు. మేడం మీకు ఒక విషయం చెప్పమంటారా? ఆ! మీరు ట్రై చేయాలి ఓన్గా. హ్మ్. లాజిక్ రాకపోతే నన్ను అడగాలి. అప్పుడు లేదండి. సబ్జెక్ట్ ట్రై చేస్తూనే అసలు కింద డౌట్ వచ్చింది ఎలా రాయాలా అని. అందుకని ఓకేనండి, చేసా. నేను కాదంటలేదు. హ్మ్. నేనేమంటానంటే మీరు చేయాలి అంటున్నాను మేడం నేను. ఓకే. హ్మ్. అప్పుడు సబ్జెక్ట్ వస్తుంది. హ్మ్. ఓకే. అర్థమైందండి. ఆ! అంతేగాని అలా గూగుల్‌లో చూస్తే అంటే రాదని కాదు మీనింగ్. హ్మ్. అదే అలవాటయిపోద్ది. ఓన్‌గా థింకింగ్ ఉండదిక. అవునులెండి. అది నేను చెప్పేది మీకు. అర్థమైంది నేను ఏమనట్లా మామూలుగా అసలు ఆ! ఏంటి ఇలా వచ్చింది. ఓకే. నో ఇష్యూ. హ్మ్. నేను జనరల్ చెప్తున్నానండి. ఓకే. పై కాదు ఇక్కడ ఏ అండి. ఓకేనండి. ఓకే సార్. 4.5 ఇదిగోండి క్యాలిక్యులేట్ ఎగ్జామ్. హ్మ్. కావాలంటే ఇక్కడ రాసుకోవచ్చండి మీరు. ద రేడియస్ ఈజ్ అని డబుల్ కొటేషన్‌లో. ఓకే. కావాలంటే ప్లస్ అని పెట్టాలండి. ఇలా పెడితే మీకు ఏమవుతుందండి, అది వస్తుందండి. ఎంటర్ రేడియస్. అది కూడా ఓకే. ఇట్లా రావాలి మేడం. ఓకేనా? హ్మ్. ఓకే అండి. ఆ, అదేంటంటే మ్యాథ్ అనేది మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ సంబంధించి మొత్తం హ్మ్. మోడల్ ఉంటుంది మేడం. ఓకేనా? ఓకే అండి. ఒక్కసారి చేసి పై పని చూపించేస్తాను చూడండి. హ్మ్. జావా టెస్ట్ కొట్టాను చూడండి. ఇదిగో మేడం నేను ఇచ్చినట్టు ఇచ్చాడు. హ్మ్. నో ప్రాబ్లం. అలా కాకుండా యూజింగ్ మ్యాథ్ మీకు అర్థమవుతుంది చూడండి. అది కనిపించిందా? హ్మ్. మ్యాథ్ అనేది క్లాస్ అండి. ఇట్లా ఇదే చూసా నేను ఇలా ఉందని. అవునండి, మ్యాథ్ అనేది హ్మ్. క్లాస్ అండి. ఓకే. పిఏ అనేది దాంట్లో ఉన్న స్టాటిక్ వేరియబుల్ మేడం. హ్మ్. అర్థమైందా? ఓకే. ఇక్కడ ఫ్లోట్ బదులు డబుల్ ఇచ్చారు. డబ్బులు ఇస్తే అప్పుడు అవసరం లేదు మేడం. హ్మ్. డబ్బులు చెప్పే కదా. హ్మ్. అదే మనం ఫ్లోట్ తీసుకున్నాము. అక్కడ వాళ్ళు డబుల్ ఏదైనా పెట్టారు. తీసుకోవచ్చండి, మన ఇష్టం వాట్ ఎవర్. హ్మ్. ఓకే. డెసిమల్స్ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చండి. హ్మ్. ఓకేనా? ఓకే అండి. అర్థమైందా మేడం? ఆ! డౌట్ ఏమైనా ఉందా? లేదండి అర్థమైంది. ఈ మ్యాథ్ అనేది క్లాస్ అండి ఇది. ఓకే. ఆ క్లాస్ పీడిఎఫ్ అండ్ క్లాస్ అండి అది. పిఐ అనేది వేరియబుల్ అండి. హ్మ్. స్టాటిక్ వేరియబుల్స్ నేను చెప్పాను, గుర్తుందో లేదు. స్టాటిక్ వేరియబుల్లో ఆ! అని చెప్పి ఇచ్చాము, గుర్తుందా? స్టాటిక్ వేరియబుల్ చూడండి ఒకసారి డిఫరెన్స్లో. మేడం ఓకే అండి. స్టాటిక్ వేరియబుల్ ఒకసారి చూడండి. డిఫరెన్సెస్ చెప్పాను చూసారా, ఇన్స్టాన్స్కి ఆ! స్టాటిక్. ఓకే దాంట్లో అండి. చూడండి. కనిపించిందా? చూసానండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎక్స్ ప్లస్ వై అని ఇచ్చాను స్టార్టింగ్. హ్మ్. హ్మ్. తర్వాత క్లాస్ నేమ్ శాంపుల్ డాట్ ఎక్స్ అలా ఇచ్చాను చూడండి. ఆ!
సో, అలాగే ఇక్కడ కూడా ఇదండి మేడం. ఓకే. మ్యాథ్స్ అనేది క్లాసు. పిఐ హ్మ్. అనేది స్టాటిక్ వేరియబుల్ అండి. హ్మ్. సో, స్టాటిక్ వేరియబుల్ క్లాస్ నేమ్‌తో కాల్ చేయొచ్చు మేడం. ఓకే. అది మ్యాటర్ అండి. అర్థమైందా మేడం? ఓకే అండి. ఈ మ్యాథ్ అనే క్లాస్ ఎక్కడ ఉంటదంటే నిన్న మీకు చూపించాను గుర్తుందో లేదో. హ్మ్. జావా సి డ్రైవ్‌లో ఆ! ప్రోగ్రామ్ ఫైల్స్ ఓకేనా? చూపిచ్చారు. జావా స్కానర్ ఫైల్. హ్మ్. లిప్ ఫోల్డరు ఎస్ఆర్‌సిలో ఉంటాయి. జావా బేస్ అండి. జావా ఇదిగోండి మ్యాథ్ కనిపించిందా? హ్మ్. సో, దీంట్లో లేదండి మ్యాథ్ అనేది ఓకేనా? ఓకే. సో, ల్యాంగ్ ప్యాకేజ్‌లో ఉంటదండి నాకు తెలిసి. ల్యాంగ్ ప్యాకేజ్‌లో ఉన్నటిని ఇంపోర్ట్ చేసుకో అవసరం లేదు తెలుసు కదా! ఇదిగోండి. ఓకే. ఆ! కనిపించిందా మేడం? ఆ! కనపడింది. సో, కంట్రోల్ ఎఫ్ కొడుతున్నా. పిఐ హ్మ్. కొడుతున్నా. ఇదిగోండి మేడం. హ్మ్. పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ డబుల్ వేరియబుల్. పిహెచ్. హ్మ్. ఆ క్లాస్‌లో స్టాటిక్ వేరియబుల్ అండి ఇది. ఓకే. ఫైనల్ అండి. అంటే ఏంటంటే కాన్స్టెంట్. హ్మ్. అర్థమైందా మేడం? అర్థమైంది. మ్యాథ్ అనేది ఒక క్లాస్. దాంట్లో పిఐ కాన్స్టాంట్. పిఐ అనేది వేరియబుల్. హ్మ్. అది కాన్స్టెంట్ అండి. నథింగ్. ఓకే. ఫైనల్ వేరియబుల్ నథింగ్ బట్. ఆ! దానిలో వాల్యూ వచ్చేసరికి మీకు 3.14 ఇలా వచ్చింది. హ్మ్. ఓకే. అందుకే డబల్ తీసుకున్నాడండి. మీకు ఆ! చూసారా? ఆ! చూసానండి. డెసిమల్స్ అయినా ఉన్నాయి. డెసిమల్స్ చాలా ఉన్నాయి కదా మేడం. ఆ! అదే అండి. అందుకే డబుల్ పెట్టాను. అవును. అందుకే డబల్ అండి. ఓకేనండి. హ్మ్. హ్మ్. ఇప్పుడు అర్థమైందా? ఆ! అర్థమైంది. సో, మనం ఏంటంటే అలా కాకుండా మన ఓన్‌గా మనం తీసుకున్నామండి ఇక్కడ. హ్మ్. నా ఓన్‌గా నేను తీసుకున్నా ఇక్కడ. ఓకే. వాడు ఎలా డిక్లేర్ చేశాడో మనం కూడా ఇలాగే డిక్లేర్ చేసాం ఇక్కడ. కాదు హ్మ్. స్టాటిక్ ఎందుకంటే ఇక్కడే కాబట్టి. సో, ఫ్లోట్ తీసుకున్నా ఇలా చేశాను. హ్మ్. దాన్ని ఓకే కదా! హ్మ్. ఓకే అండి. మన ఇష్టం అండి. ఎలాగైనా చేయొచ్చు ప్రోగ్రామ్. అలా అయినా హ్మ్. చేయొచ్చు. ఇలా అయినా చేయొచ్చు. అదేలెండి. ఇది కొంచెం సింపుల్‌గా చెప్పారు. వాళ్ళు కొంచెం ఇంకో ఫార్మాట్‌లో రాసారు. అది మనం ఎలాగైనా చేసుకోవచ్చు. హ్మ్. సో, ఇది రాసుకుంటారా? ఆ! రాసుకుంటా. ఓకే అండి. అయిపోయింది. ఇలాగే దాన్ని కూడా 2p ఆ! ఈక్వల్ టు 2 పై ఆర్ అండి. 2 పై ఆర్. ఆర్ ఓకే. p ఈజ్ ఈక్వల్ టు 2 పై ఆర్. ఆ! సో, పై వాల్యూ ఎలాగే తీసుకుంటారు. ఆర్ వాల్యూ అలాగే తీసుకుంటారు. హ్మ్. 2 ఇంటూ పై ఇంటూ ఆర్ హ్మ్. పెరిమీటర్ అని చెప్పి చేసుకుంటాం. ఓకే. చేయగలరా? ఆ! చేయగలనండి. మనం ఎలా చేయాలి మేడం. అర్థమైందండి. సో, హ్మ్. ఫ్లాట్లు వేస్తే అలాగే ఇస్తారు. ఓకేనా? ఓకే. సరే. ఏమైనా డౌట్ ఉందా మేడం ఇక్కడ వరకు? లేదండి. అర్థమైంది. వేరియబుల్స్ మనం ఇప్పటి వరకు మనం ఏమేమి చెప్పామంటే హ్మ్. కీవర్డ్స్ చెప్పామండి. ఆ! డేటా టైప్ చెప్పాం మేడం.
తర్వాత వేరియబుల్స్ చెప్తాను. ఓకేనా? వేరియబుల్స్లో 3 రకాలు చెప్పాను. చెప్పండి. లోకల్ వేరియబుల్, లోకల్ సారీ ఇన్స్టాన్స్ వేరియబుల్, తర్వాత స్టాటిక్, లోకల్. స్టాటిక్ వేరియబుల్, లోకల్ వేరియబుల్ 3 రకాలు చెప్పాను. సో వాటి మీద ఎగ్జాంపుల్స్. తర్వాత కాన్స్టెంట్ గురించి చెప్పాను. ఫైనల్ వేరియబుల్ చెప్పానండి. ఇది ఎవరికి చెప్పానండి. నెక్స్ట్ అండి ఆపరేటర్ సెట్టింగ్ పెట్టుకుంది. ఓకే. నెక్స్ట్ టాపిక్ ఆపరేటర్స్. ఓకే. జనరల్గా ఆపరేటర్ అంటామండి. అంటే ఏంటంటే సిస్టమ్ ఆపరేటర్ అంటాం. అంటే ఏంటంటే సిస్టమ్ని ఆపరేట్ చేసే వాళ్ళని సిస్టమ్ ఆపరేటర్ అంటారు. అదేవిధంగా మెషిన్ ఆపరేటర్ అంటాం. అంటే మెషిన్ ఆపరేట్ చేసే వాళ్ళని మెషిన్ ఆపరేటర్ అంటారు. అంతేగా మరి C=A+B అన్నాం. సో ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఆపరేటర్ అంటే ఏంటో చూద్దాం. సో ఇది ఫార్ములా అనుకుందాం. దీంట్లో ఆపరేటర్స్ ఏమైనా ఉన్నాయా మేడం? తెలీదు. ఆపరేటర్ అంటే సింబల్ అండి. ఇప్పుడు ఈక్వల్ ఉందా, ప్లస్ ఉంది మేడం, వీటిని ఆపరేటర్స్ అంటామండి. ఓకే. పైన సిఏబీని ఏమంటామండి? వేరియబుల్స్ అంటామండి. అంతేనా? వేరియబుల్స్. సో వాటిని ఇక్కడ ఆపరెంట్స్ అంటాం. టెక్నికల్ ఆపరెంట్స్. ఆపరేటర్స్ కాన్సెప్ట్ వాడినప్పుడు వేరియబుల్స్ ఆపరెంట్స్ అంటాం. ఓకే. అర్థమైందండి? ఆల్ఫాబెట్స్ ఉన్న వాటిని ఆపరాండ్స్ అంటాం. ఆల్ఫాబెట్స్ అని కొడితే వేరియబుల్స్ అని అంటాం. ఓకే, అర్థమైంది. సో అప్పుడు ఇవాళ X1 అని ఇవ్వచ్చు, A1 అని కూడా ఓకే. అట్లా కూడా ఇవ్వచ్చు కదండి. అర్థమైందండి? అర్థమైంది. సో ఇక్కడ ఆపరేటర్ అంటే నథింగ్ బట్ సింబల్. ఓకే. ఏముంటాయని మళ్ళీ మాట్లాడదాం. ఇక్కడ రాసుకున్నాను. ఆపరేటర్ ఇస్ ఎ సింబల్ to perform okay operation between to perform operation between operands. Okay. Example and C=A+B. ఇలాగే రాసుకున్నాను నేను. ఎలా రాసాను? ఓకే. ఓకే, రాసుకో. నెక్స్ట్ పాయింట్ అండి, ఆపరేటర్స్ ఇన్ జావా ఆర్ ఫస్ట్ వన్ అండి అర్థమెటిక్ ఆపరేటర్. అర్థమెటిక్ అండి. సెకండ్ వన్ అండి బిట్ వైజ్ అండి. థర్డ్ వన్ అండి రిలేషనల్ అండి. వీటిని కంపారిజన్ కూడా అంటాం. ఓకే. లాజికల్ ఆపరేటర్. ఫిఫ్త్ వన్ అసైన్మెంట్ ఆపరేటర్. మిక్ ఆపరేటర్స్ అంటే ఇప్పుడు న్యూ అని చూసారు ఇందాక. న్యూ కూడా ఆపరేటర్ అన్నమాట. సో అట్లా వాటిని మిక్ ఆపరేటర్స్ అంటారు. టెర్నరీ అవన్నీ ఉంటాయి, అన్ని అవసరం లేదు. జస్ట్ తెలుసుకోవాలండి. ఇవన్నీ ఆపరేటర్స్. అర్థమెటిక్, లాజికల్ వాడుతున్నాం. రిలేషనల్, అసైన్మెంట్. ఓకే అండి. అర్థమెటిక్ ఆపరేటర్ సెట్టింగ్ పెట్టుకున్నాను. ప్రోగ్రామ్ చెప్తున్నాను చూడండి. జాగ్రత్త చూడాలండి.
మేడం మోస్ట్లీ అర్థమయ్యేటట్టే చెప్తారు. అర్థం కాకపోతే ఇంకోసారి అడగండి. ఓకే అండి. ఓకేనండి. ఓకే. మరి నాకేం ప్రింట్ అవుట్ చెప్తారా? ఇక్కడ సికి వచ్చే వాల్యూస్ అన్నీ వస్తాయి. అన్నీ వస్తాయా మేడం? షూరా? అప్లై చేసి రన్ చేస్తాను చూడండి అప్పుడు చెప్పండి. ఓకే. నేను చెప్పాను ఆల్రెడీ. అప్లై చేసేటప్పుడు ఫైల్ నేమ్ ఇవ్వాలండి. ఫైల్ నేమ్ ఏముందండి? ఏరియా అని ఉంది చూసారా? రన్ చేసేటప్పుడు క్లాస్ నేమ్ ఇవ్వాలండి. ఎందుకంటే డాట్ క్లాస్ ఫైల్ క్రియేటెడ్ ఏం చెప్పానండి, ఇదిగోండి ఇదేనా బైట్ కోడ్ అని చెప్పాను, గుర్తుందా? చెప్పారు. క్లాస్ నేమ్తో క్రియేట్ అవుతుంది. అందుకని రన్ చేసేటప్పుడు క్లాస్ నేమ్ ఇవ్వాలండి. ఓకే. అర్థమైందిగా మేడం? అర్థం. సో అర్థమైందిగా మేడం? నేను డౌట్ ఉంది. సరే, ఒకటే వచ్చింది మేడం. ఒకటే వచ్చింది. రీజన్ అని చెప్పండి మరి. సరే, దీని లాజిక్ ఒకసారి చూడండి. =20 ఇచ్చానండి. ఇప్పుడు ఏం ప్రింట్ అవుట్ చెప్పండి. 10, 20. ఏదో ఒకటి చెప్పండి మేడం. 20 ఎందుకనండి? లేటెస్ట్ వాల్యూ అన్నారు అలా కదా, అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా అంతే. 10 + 20 30 అవుతుందండి. తర్వాత ఉందా లేదండి సీలో? అన్ని తీసుకొని అట్లా వస్తుందా? లేటెస్ట్ వాల్యూ ఏంటండి ఇక్కడ? సి ఏ పర్సెంటైల్ బి. పర్సంటేజ్ అనకూడదు, మాడ్యులస్ అనాలండి. ఓకే, మాడ్యులస్. ఇదేనండి. అర్థమైందా మేడం? డౌట్ ఏమైనా ఉందా? లేదండి. మాడ్యులస్ అంటే ఏంటో చూద్దాం. ముందు నాకు అన్ని ప్రింట్ అవ్వాలంటే ఒక్కొక్కటి ప్రింట్ చేయాలి మేడం. ఓకే, దేని కింద దానికి రాయాలి. ప్రింట్ అయితే ప్రింట్ అయ్యి మాడిఫై అవుతుంది. ఓకే. ఓకేనా? ఇలా ఒకవేళ ఇప్పుడు ఇలా అన్ని లైన్ గా రాయకుండా ఒకే సిస్టమ్ డాట్ అవుట్ డాట్లు వరుసగా ఇట్లా రాయాలంటే వేరియబుల్స్ తీసుకోవాలండి. వేరే డిఎఫ్ అలా తీసుకోవాలి. ఓకే. C = A + B, D = A - B అట్లా వేరే వేరియబుల్ తీసుకోవాలి అవుట్పుట్కి. ఓకే. ఒకే వేరియబుల్లో కుదరదు. లేకపోతే C1, C2, C3 అలా రాసుకోవచ్చా? మీ ఇష్టం అండి, ఎలాగైనా తీసుకోవచ్చు. అంటే అప్పుడు ఒకే సిస్టమ్ డాట్ ప్రింట్ లో C1, C2 అలా రాయొచ్చు కదా? కామా కాదండి, +/T చెప్పాను కదా. ఓకే, అర్థమైంది. అలా రాయాలి, కామాలు కుదరదండి. అదేలేండి, అలా రాయొచ్చు కదా. రాయొచ్చండి. ఓకేనా? ఓకే, అర్థమైంది.
చివర మాడ్యులస్ వాల్యూ ప్రింట్ అయింది మేడం ఇది ఇందాక. సో అది మరి ఇక్కడ డివిజన్కి మాడ్యులస్కి డిఫరెన్స్ ఏంటి? డివిజన్ అంటే అదండి, మాడ్యులస్ అంటే పర్సంటేజ్ అన్నమాట. ఓకే. చెప్తారా మరి? ఏంటి సార్? డివిజన్కి మాడ్యులస్కి డిఫరెన్స్ మేడం. డిఫరెన్సా? డివిజన్ అంటే మామూలుగా బై బై చేసి వచ్చే వాల్యూని చేస్తాం. అంతేనా అంటారా? ఏ మేడం? సరే చూడండి ఒకసారి. ఓకే. ఇలా మేడం కోఎఫిషియంట్ కనిపిస్తుందా 0? ఇది డివిజన్ వచ్చేసరికి కోఎఫిషియంట్ 0 వచ్చింది. ఓకే. అవును 10 రావాలి కదా. అవునండి, 10 వచ్చి రిమైండర్ వచ్చింది మేడం. ఓకే. ఇవ్వండి ఇది. అంటే డివిజన్ అంటే ఇదండి, ఓకే. ఈ వాల్యూ వస్తుంది. పర్సంటేజ్ అంటే వాల్యూస్. అది మాడ్యులస్ అదే అండి మాడ్యులస్. పర్సంటేజ్ అనకూడదు ఇక్కడ. ఫ్లోలో వచ్చేస్తుంది. ఫ్లోలో అయినా రాకూడదు మేడం ఇక్కడ. ఓకేనా? ఓకే. అర్థమైందండి. ఇక్కడ ఫ్లోలో చెప్పిన వాళ్ళు అక్కడ కూడా ఫ్లోలోనే చెబుతారు ఇట్టండి. లేదు లేదండి చెప్పండి. లేదండి కాదు మేడం, వచ్చేస్తుంది మేడం. ఇప్పుడు మీరు చెప్పారుగా, దాన్ని రిపీట్ చేసుకుంటా ఉంటే కంటిన్యూ. మాడ్యులస్ అంటారు ఇది. ఓకేనా? మాడ్యులస్. ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే అడగాలి కదా. అర్థమెటిక్ ఆపరేటర్స్ అర్థమైనాయా మేడం? అర్థమైంది. అర్థమైందండి. రాసుకుందామండి. అర్థమెటిక్ ఆపరేటర్స్ రాసుకోండి మేడం. చెప్పండి. ద ఆపరేటర్స్ which are used to perform ఓకే. arithmetic calculations. అర్థమెటిక్ Calculations. ఓకే. ఎగ్జాంపుల్ అండి, మైనస్. ఓకే. మాడ్యులస్. రాసుకున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకో.
ఓకే. ఓకేనా మేడం? ఓకే సార్. నెక్స్ట్ సెకండ్ వన్ అండి, బిట్ వైజ్ ఆపరేటర్స్. బిట్ వైజ్ ఆపరేటర్స్. సరే చూడండి, బిట్స్ అంటే ఏంటి మేడం? బిట్స్ నెంబర్స్. జీరోస్ అండ్ వన్స్ అండి. జీరో. సో అంటే జీరోస్ అండ్ వన్స్ మధ్య ఆపరేషన్ జరిగితే ఉమ్, బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటారు. ఉమ్, సో అండ్ ఆపరేటర్ అంటాం, ఆర్ ఉమ్, ఎక్స్ఆర్ అంటాం, ఉమ్, నెగేషన్, లెఫ్ట్ షిఫ్ట్ అంటాం అండి. రైట్ షిఫ్ట్ అంటాం. పని చేస్తున్నాం చూడండి మేడం. మేడం దీన్ని అండ్ అంటాం, అండ్ ఆపరేటర్. ఉమ్. ఎక్స్ఆర్ నెగేషన్, ఏ లెఫ్ట్ షిఫ్ట్ అండి, రైట్ షిఫ్ట్. ఓకే. చూద్దామా? ఉమ్, మేడం 0, 30, 30, ఉమ్. -11, 42 వచ్చి ఎలా ఓకే. ఎలా వచ్చినాయి క్యాలిక్యులేషన్ చెప్తాను. ఓకే. ఫస్ట్ అయితే రాసుకోండి ఉమ్. మేడం. అర్థమవుతున్నాయా? అర్థమవుతుంది. ఈజీగా ఉందా? ఈజీగానే. ఈజీగానే ఉంటుంది. ఉమ్. సో రాసుకోనండి. చెప్పండి సార్. ఆపరేటర్స్ ఉమ్, చారీ జుట్టు, ఉమ్. చారీ జుట్టు, చెప్పండి. పర్ఫామ్. ఆపరేషన్ బిట్వీన్, ఉమ్, ఆపరేషన్ బిట్వీన్ ఉమ్. బిట్స్ అండి. ఓకే. ఆపరేషన్ బిట్వీన్ బిట్స్ మేడం. ఉమ్. సో అలా ఉంటే వాటిని ఏమంటారు? బిట్ వైజ్ బిట్ వైజ్ ఆపరేటర్స్. ఆపరేటర్స్ అండి. ఉమ్. ఎగ్జాంపుల్ అండి, యాంపర్సెంట్, ఆర్, ఓకే. ఎగ్జాంపుల్ రాసుకున్నాను. రాసుకోండి.
ఇక్కడ ఒక చెప్పండి మేడం. దగ్గర ఏ ఏ ఒక్కటే ఎంటర్ చేశారు కదా. నగేషన్ దగ్గరండి. అది ఒకదాని కిందే ఒకదానికే అవుతుంది. అర్థం కాదు. సింగిల్ ఆపరేటర్కే అవుతుంది మేడం అంటున్నా. ఓకే. ఓకే. అంటే ఏ కానీ బి కానీ ఏదైనా ఒకటే పెట్టుకోవాలి. ఏదో ఒకటే పెట్టాలండి. ఓకే. నెక్స్ట్ కింద ఏ లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ అని 2 అని పెట్టారు కదా. 2 అని ఎందుకు పెట్టారు? మేడం నేను కొంచెం ఎక్స్‌ప్లనేషన్ ఇస్తానండి అప్పుడు అర్థమవుతుంది. అర్థం కాదు. ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను మేడం. ఓకే అండి. ఓకే. మామూలుగా అయిపోయింది ఏమైనా అడుగుతున్నా. నేను అక్కడి దాకా వెళ్ళలేదు మేడం. మీరు ఫార్వర్డ్ అయిపోతున్నారు. ఓకే. ఆ? లేదండి మామూలుగా అడుగుతున్నా. లేదండి నేను చెప్తానని చెప్పానండి. అది క్యాలిక్యులేషన్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. అసలు మీకు ఎలా వస్తుంది జీరో ఇది ఇక్కడ వచ్చినాయా? వాల్యూస్ 0 ఎలా వచ్చిందో 30 ఎలా వచ్చిందో చెప్పలేదు కదండి. చెప్పలేదు. అదే క్యాలిక్యులేషన్ చేయాలండి. ఓకే అండి. సో అది చేసినప్పుడు మీకు అన్ని ఆపరేటర్స్ గురించి చెప్తాను. అయిపోయిందండి. అయిపోయిందా మేడం? సరే ఒకసారి చూడండి. మీకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను క్యాలిక్యులేషన్ చేస్తాను. ఏజ్ కూడా 10 ఇచ్చానండి. ఓకేనా? ఓకే. 10ని బైనరీగా కన్వర్ట్ చేయాలండి. ఎలాగో మరి అక్కడ కుదరదు బట్ ట్రై చేస్తాను. ఓకే. ఎన్ని టైమ్స్ పోతుంది మేడం? 5. రిమైండర్ ఏమొస్తుందండి? 0. సో అది పక్కన రాసుకోవాలి. ఓకే. అంతేనండి. 5 అనేది 2తో 2 టైమ్స్ పోతుంది. రిమైండర్ ఏమొస్తుందండి? 1. మేడం ఓకేనా? ఓకే. అలాగే బి వాల్యూ కూడా తీయాలి. జీరో మేడం ఓకేనా? ఇది గీసేస్తున్నానండి అయిపోతే. 5. ఒకసారి చూడండి. ఏ వాల్యూ 10 అంటే కింద నుంచి కింద 1 ఉందండి. 0 ఉంది. 1 0
అర్థమైందండి ఏమన్నా? లేదండి మళ్ళీ కింద నుంచి అండి 1010 మేడం. ఓకే. ఓకే. సో 8 బిట్స్ కాబట్టి 4 జీరోస్ పెట్టుకున్నాను. ఫస్ట్ జీరోస్ పెట్టుకున్నారా? ఓకే. 8 బిట్స్ కాబట్టి సరిపోయింది కదండి. అర్థం. బి వాల్యూ చెప్పండి. 1010 ఓకేనా? కింద నుంచి రావాలండి మీరు. ఓకే. అర్థమైంది. అర్థమైంది కదండి. సో సో ఏ వాల్యూ బి వాల్యూ అదండి. ఇప్పుడు ఏమన్నానండి, ఏ అండ్ బి రాయాలి మేడం. అండ్ ఆపరేటర్ ఇచ్చినప్పుడు ఫోర్త్ ప్లేస్లో 1 ఉంటేనే 1 అండి. ఓకే. ఎక్కడైనా 1 ఉందా? ఫోర్త్ ప్లేస్‌లోనా? 2 ప్లేసుల్లో ఉండాలి. స్ట్రైట్‌గా రెండు చూడండి. ఇక్కడ 2 లేదు, జీరోలు అండి. ఏలో 0 ఉంది. ఓకేనా? అన్ని చోట్ల జీరోసే కదండి, 1లు లేవు కదా. 2 1లు ఉన్నాయా? లేవు. సో కాబట్టి ఆన్సర్ 0 మేడం ఇది. ఓకే. ఓకేనా? అర్థమైంది. తర్వాత అండి ఏఆర్ బి అండి. మేడం 2 జీరోలు ఉన్న దగ్గరే 0 మేడం. ఓకేనా? ఈ 3 జీరోలే. ఓకేనా? ఉందా మేడం కింద? అదండి. ఓకే. సో ఇక్కడ ఏం చేయాలంటే 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 పవర్ 4 అండి. 2 పవర్ 4 అంటే 16 అండి. 2 క్యూబ్ ఇంటూ 1 అంటే 8 అండి. 2 స్క్వేర్ ఇంటూ 1 అంటే 4 అండి. 2 పవర్ 1 ఇంటూ 1 అంటే 2 అండి. 2 పవర్ 0 అంటే 1 అండి. 1 ఇంటూ 0 అంటే 0. అది 1 మినిట్. 2 పవర్ అనే ఎందుకు వాడతామండి? ఏం మేడం? 2 పవర్ అనే ఎందుకు వాడుతున్నాం అంటున్నాను. అంటే డెసిమల్స్లోకి మార్చడానికి అండి. ఓకే. బైనరీ నుంచి డెసిమల్ మార్చాలంటే 2 పవర్స్ వాడతాం. సో రైట్ నుంచి 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 పవర్ 4 అట్లా అండి. ఓకే. ఇంటూ ఎనీథింగ్ ఇంటూ 0 0 అయిపోద్ది కదండి. సో అందుకని 2 పవర్ 4 ఇంటూ 1 అండి 16. అర్థమైంది. ఎన్ని వన్స్ అంటే దానికి అన్ని పవర్స్ రాసుకుంటాం. 1s ఉన్నాయి కాబట్టి రాశానండి. సో 2 పవర్ 0 అని స్టార్ట్ అవుతుంది. అర్థమైంది. అర్థమైంది. తర్వాత అండి ఏ క్యాప్ బి అండి. ఎక్స్ఆర్ అంటాం దీన్ని. సో ఇక్కడ ఏంటంటే 2 సేమ్ ఉంటే 0 అన్నాడు. 2 1లు ఉన్నా 0నే, 2 జీరోలు ఉన్నా 0నే మేడం. మళ్ళీ అదే ఆన్సర్ వచ్చింది మేడం. ఓకే. అర్థమైందండి. అర్థమైంది. తర్వాత ఇక్కడ నెగేషన్ ఏ అన్నాం కదండి. ఏ వాల్యూ ఎంత మేడం ఇక్కడ? 10. 10కి 1 యాడ్ చేయండి అండి. దాని ఆపోజిట్ సైన్ పెట్టండి మేడం, -11. ఓకే. అర్థమైందండి. అర్థమైంది. ఒకవేళ నెగేషన్ బి అంటే ఏమొస్తుందండి? అంటే 1 అనే నెంబర్ యాడ్ చేసుకోవాలా దేనికైనా? 1 యాడ్ చేసి ముందు మైనస్ దాని ఆపోజిట్ సైన్ పెట్టాలి మేడం. -21 బి అయితే. అదే బి అంటే నా -21 వస్తుంది. అర్థమైంది కదండి. తర్వాత ఏ లెఫ్ట్ షిఫ్ట్ అన్నాం కదా. ఏ వాల్యూ చూడండి 1010. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి రైట్ నుంచి లెఫ్ట్కి 2 బిట్స్ రిమూవ్ అవుతాయండి. 2 ఇచ్చాం కాబట్టి దాని ఆపోజిట్ సైడ్
జీరోస్ పెట్టుకోవాలండి 2. ఉమ్, 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్ ఇంటూ 1 అండి 8. 2 పవర్ 4, 2 పవర్ 5 అంటే ఎంత అండి 30, ఓకే 40 మేడం. ఓకేనండి, ఉమ్, అర్థమైందా? అర్థమైంది. అలాగే రైట్ షిఫ్ట్ చూడండి. ఉమ్, అంతే కదండి. సో ఈసారి ఇక్కడ రిమూవ్ అవుతాయండి. అక్కడ 2 zeros 2 తీసి ఆపోజిట్ సైడ్ 2 జీరోస్ పెట్టుకోవాలి. 2 పవర్ 0, 2 పవర్ 1 అండి. ఓకే ఆన్సర్ 2. 2 ఓకేనా? ఓకే అండి. డౌట్ ఏమైనా ఉందా? లేదండి అర్థమైంది. సో అదండి, ఇది చెప్పేదాకా ఆగితే అర్థమవుతుంది. ఓకే. మీరు ముందుగానే అడిగితే నేనేం చెప్పదు. సో కాబట్టి మీకు అన్ని క్లియర్గానే ఇస్తాను మేడం, ఇబ్బంది లేదు. అది క్లియర్ అండి. క్లియర్ అండి. రాసుకుంటారా అవసరం లేదు? రాసుకుంటాను ఉండండి. ఓకే సార్. ఓకే మేడం, అర్థమైంది కదండి. నెక్స్ట్ అండి ట్రూత్ టేబుల్ అనేది పెట్టుకోండి మేడం. ఓకే ఏ వాల్యూ 0 మేడం?
అంటే దీని మీద క్యాలిక్యులేషన్ అయితాయండి ఇందాక. ఇదండి. ఓకే. సో చూడండి అండ్ ఆపరేటర్ అండి. 2 జీరోలు ఉంటేనే 0. 2 1లు ఉంటే 1 మేడం. లేకపోతే అన్ని జీరోస్ అండి, చూసారు కదా. చూసాను. సో అలాగే ఏఆర్బి అంటే 2 జీరోలు ఉంటేనే 0 అండి. రిమైన్ టైం 1 అండి. ఏఎక్స్ఆర్బి సేమ్ ఉంటే 0 అండి. నెగేషన్ అంటే 0 ఉంటే 1, 1 ఉంటే 0. ఓకే. ఇది కాన్సెప్ట్ అండి. ఓకే. సో ఇది రాసుకోండి. రాసు. మేడం అయిపోయిందా? అయిపోయింది. సో మిగతా రేపు కంటిన్యూ చేద్దామండి. హలో, అది పేమెంట్ ఇస్తా అన్నారండి వాళ్ళు రిమైనింగ్. చెప్తానండి, నేను చెప్పి రేపట్లో పంపిస్తాను. సరేనండి. మీకు ఎలా ఉందండి క్లాస్? పర్వాలేదండి, అర్థమవుతుంది, బాగానే చెప్తున్నాను. పర్వాలేదు, సరేనండి. లేదండి, అర్థమవుతుంది, బాగానే చెప్తాను. సరే మేడం, థ్యాంక్ యూ. ఇలాగే ఉంటుందండి చివరిదాకా. ఓకే. థ్యాంక్ యూ. ఓకే.